ఏది ఇస్తే అదే వస్తుంది. అడవిలో చెట్టు కింద దిగులుగా కూర్చుంది ఏనుగు. దాని దగ్గరికి వెళ్ళిన నక్క, ఏమైంది ఏనుగు మామ అలా ఉన్నావు అని అడిగింది. అడవిలో ఒక జంతువు కూడా నాకు గౌరవం ఇవ్వట్లేదు, ఎదురు పడితే కనీసం పలకరించట్లేదు అంది ఏనుగు. అలాగా అంటూ మౌనంగా ఉండిపోయింది నక్క. నువ్వు కూడా కనీసం మర్యాద పాటించడం లేదు, నాకు శుభోదయం చెప్పలేదు అని కోపంగా అన్నది ఏనుగు. క్షమించు ఏనుగు మామ, శుభోదయం అంది నక్క. అడిగితే గాని చెప్పడం లేదు, నేను ఇంత పెద్దగా ఉన్నాను, అసలు మర్యాద ఇవ్వట్లేదు, అడవిలోని అన్ని జంతువుల సంగతి తేలుస్తానంది ఏనుగు. అప్పుడు నక్క, మన అడవిలోని జీవులన్నీ మిమ్మల్ని గౌరవించడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది అంది. అవునా, అదేంటో చెప్పు అని అడిగింది ఏనుగు. వాటికన్నా ముందు నువ్వే పలకరించు, అప్పుడు తప్పకుండా తిరిగి మాట్లాడతాయి, నీకు కావాల్సిన గౌరవము అందుతుంది అంది నక్క. మరుసటి రోజు నుంచి నక్క మాటలు పాటించడం మొదలుపెట్టింది ఏనుగు. ఆహారం కోసం వెళ్తుంటే దానికి కుందేలు ఎదురుపడింది. శుభోదయం చిట్టి కుందేలు అంది ఏనుగు. ఇంత పెద్ద ఏనుగే నన్ను పలకరిస్తోంది అన్న ఆనందంలో, శుభోదయం ఏనుగు మామ ఎలా ఉన్నావు అంది కుందేలు. అలా కనిపించిన ప్రతి జంతువును పలకరించింది. కొన్నాళ్ళకి మిగతా జంతువులే ముందుగా మాట్లాడసాగాయి. ఒకరోజు ఏనుగు దగ్గరికి వచ్చిందక్క, చూసావా మామ నా ఉపాయం ఎలా పనిచేసిందో అంది. అవును, మనం ఎదుటి వారితో ఎలా ప్రవర్తిస్తే అదే మనకు బదులుగా వస్తుంది అని తెలిసిందంది ఏనుగు.